ఇప్పుడు ఈ సెలబ్రిటీలు నాకు సంబంధం లేదు, నాకు తెలియదు, నేను ప్రమోట్ చేసిన, నాకు తెలియక ప్రమోట్ చేసిన, గేమింగ్ అనేది తప్పని సెలబ్రిటీలకు తెలియదు అంటే నేను నమ్మ. చదువుకున్నారు కదండి వాళ్ళు, సమాజంలో మార్గదర్శులుగా ఉండాలి. వాళ్ళని చూసి వాళ్ళని 10 మంది ఫాలో అవుతారు. ఒక దీనికంటే దారుణం ఉంటుందా? కబడ్డీ అసోసియేషను FUN88 అగ్రిమెంట్ చేసుకొని కాంట్రాక్ట్ తీసుకొని దాన్ని ప్రమోట్ చేయడం ఏంది? ఇది కూడా ఒక టైప్ ఆఫ్ స్కిల్ అట, స్కిల్ గేమ్ అట ఇది. అండ్ ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు ఇది చాలా మందికి వ్యసనంగా కూడా మారుతుంది. వ్యసనమే, అది వ్యసనంగా మారింది, చాలా మంది జీవితాలు కూడా నాశనమైనాయి. సో దీన్ని కట్టడి చేయాలంటే ప్రభుత్వాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? 64FB దేశద్రోహం పెట్టమని చెప్పినది. ఓకే, కేసులో దేశద్రోహం పెట్టాలి, దానికి లైఫ్ ఉన్నది, క్యాపిటల్ పనిష్మెంట్ కూడా ఉన్నది దానికి. 66F పెడితే ఒక్కరిద్దరికి కన్విక్షన్ పడ్డదండి.